తాతయ్య, నా కర్మ. నా నుదుట ఇలా రాసుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఆ దేవుడు కూడా ఇంత అన్యాయం చేయటం ఏమిట్రా? ఒక నిరపరాధికి ఇలా శిక్ష విధించటం ఏమిట్రా? నిన్ను రక్షించుకునే మార్గమే లేదా? ఆఖరి కోరిక తీర్చుకునే టైం కూడా వచ్చింది. జరగాల్సింది చూడండి తాతయ్య. సాకేత్, గ్రాని, మళ్ళీ జన్మంటూ ఉంటే నీ మనవడిగానే పుడతాను. ఈ జన్మలో నీ ప్రేమకు, అభిమానానికి ద్రోహం చేసి వెళ్తున్నాను. నన్ను మన్నించు గాని, మన్నించు. గాని మహోన్నత్ భవిష్యత్తుని నువ్వే తీర్చిదిద్దాలి. నీ చేతుల్లోనే వాడు పెరగాలి. నీ పేరు ప్రతిష్టలు వాడు నిలబెట్టేలా పెంచు. నేను చేసిన నష్టం నా కొడుకు తీర్చి నా ఆత్మకు శాంతి కలిగించాలి. గ్రాని, తాతయ్య, సొన్నకి నేనంటే ప్రాణం. పాపం పిచ్చిది, తను తట్టుకోలేదు. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నా గురించిన ఆలోచనలు రాకుండా తనని బిజినెస్ లో బిజీ చేయండి. వాళ్ళ భవిష్యత్తుకు ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడండి. టైం అయిపోయింది, రా బాబు. గ్రాని, రా బాబు. సాకేత్, అక్క, ఇంకా మెమరీ కార్డ్ దొరుకుతుందని నాకు నమ్మకం పోయిందక్క. బావని శిక్ష నుండి కాపాడుకోలేమేమో అనిపిస్తోందక్క.
ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఇలా అనుభవించాల్సి వస్తుందక్క. నిజంగా అవకాశం ఉంటే దొరికిన అవకాశం ఇలా ఎందుకు అవుతుంది? అమ్మా, నిరాశ పడకు. నీకంతా మంచి జరుగుతుంది. వెళ్ళి ఆ అమ్మవారిని వేడుకో. వెళ్ళు. లోకమేలేయమ్మ దిక్కు నీవేనమ్మ, గట్టు పోలేరమ్మ, ముద్ద పొంగళ్ళమ్మ, మూడు లోకాలమ్మ, రావేను కాలమ్మ, బంగారు మాయమ్మ, కొంగు బంగారమ్మ, తలప్రోలు రంగమ్మ, తిరుపతి గంగమ్మ, కుంకాల అంకమ్మ, కూళ్ళ గంగానమ్మ, కొల్లేటి పెద్దమ్మ, రావే పెద్దింతమ్మ, తల్లిరో పైడమ్మ, నీవే మా ఉళ్ళమ్మ, కాశీ విశాలాక్షి, హంపి విరూపాక్షి, కంచిలో కామాక్షి, కాచుకో మీనాక్షి, అమ్మ అంకాళమ్మ, గుమ్మ చెంగాళమ్మ, బెడవాడ కొండల్లో కనక దుర్గమ్మ, దమ్మక్క దమ్మక్క గౌరక్క గండక్క, మా దిక్కు నీవమ్మ, మా ముక్కు నీదమ్మ. నేను తాళివరం కోరుకున్న పార్వతి, సాటిదాన్ని నేనమ్మా, సానుభూతి చూపమ్మా, పెనుగాలి పరం చేయకు నా హారతి, వేరు తల్లి లేదమ్మా, వెన్ను తట్టు మాయమ్మా, మంచోళ్ళనే నేడు వంచే దైవాలు మా గతి కనరే, తను కట్టిన తాళికి పెట్టిన పూలకి రక్షకులెవరే, మహాలక్ష్మి గోత్రాలు, మాంగళ్య సూత్రాలు, మా పంచ ప్రాణాలమ్మా, జాలి ఉంటే జోలి చూడరే, అమ్మ మాంగళ్యం దానమీయవే, నేను తాళివరం కోరుకున్న పార్వతి, సాటిదాన్ని నేనమ్మా, సానుభూతి చూపమ్మా. చామాలమ్మ, కైకలూరున ఉన్న శ్యామల మాయమ్మ, కర్ణాట చౌడమ్మ, కాచుకో కాశమ్మ, కావమే మారెమ్మ, కన్యాకుమారెమ్మ, అమ్మ సావిత్రమ్మ, నంది గాయత్రమ్మ, పెద్దశ్రీ పెద్దమ్మ, మద్దికెర మద్దమ్మ, గుడికల్లు గౌరమ్మ, నడిపల్లి నారమ్మ, చీరాల సిద్ధమ్మ, పేరాల పెద్దమ్మ, బొంగోలు ఓబమ్మ, జొన్నాడ కాయమ్మ, తుంసాల కోణల్ల చెంచు లక్ష్మీయమ్మ, మూకాంబిక రావే, హేమాంబిక రావే, యోగాంబిక రావే, నాగాంబిక, భైరవి భైరవి లోకాల భైరవి, మనసున్న మాధవి, మనసున్న శాంభవి, కాపాడవే వైష్ణవి. నా తాళి బొట్టు సిరి, కల్లోన పూల సిరి, కాపాడే తల్లి నీవని, నీ పాద
విధిస్తున్నావు? నీ భక్తురాలే కదా నా భర్తకి ఏమి కాదని, తన ప్రాణాలకు ముప్పు లేదని చెప్పింది. తన మాట నీ మాటే అని నీ ఆనతి లేకుండానే ఆమె వాక్కొచ్చిందా? నువ్వే మాట తప్పుతావా? బావలేని జీవితం నాకు అనవసరం. స్వర్ణ, బావలేని బతుకు నేను బతకలేను. బావ కన్నా ముందే నా ప్రాణాలు తీసుకో. నన్ను తీసుకెళ్ళిపో. నన్ను తీసుకెళ్ళమ్మా. స్వర్ణ, నన్ను తీసుకెళ్ళు. లేకపోతే ఏం చేయమంటావు అక్క? బావ లేకుండా నేను బ్రతకలేను. నన్ను చచ్చిపోని. నేను చేస్తాను. నా మాట వినవే స్వర్ణ. లేదయ్యా, నన్ను చావని. మాట విని నేను బావ లేకుండా బతకలేనక్క. ప్లీజ్ అక్క, నన్ను చావని. ఆగో. చూస్తున్నావుగా, చూస్తున్నావు కదమ్మా, అమ్మల్ని కన్నా అమ్మ. అసలు నువ్వు అమ్మవేనా లేక రాతి బొమ్మవా? ఇంతకాలం నేను పడ్డ ఆరాటానికి ఇదను మిగిల్చేది. నిత్యాన్ని పూజ చేసిన దానికి ఇదా ప్రతిఫలం. తెలిసి తెలియని తనంతో ఇదేదైనా తప్పు చేస్తే మాత్రం ఇంత పెద్ద శిక్ష విధిస్తావా తల్లి? ఎందుకు ఎందుకు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? ఇది తన భర్త లేకుండా ఎలా బతుకుతుందనుకుంటున్నావు? ఇది లేకపోతే నేనెలా బతుకుతాననుకుంటున్నావు? దానికోసం నేను దేనికైనా సిద్ధపడతానని నీకు తెలీదా? దేనికోసం, దీని జీవితం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. తీసుకోమ్మా, నువ్వే తీసుకో. నా ప్రాణాలు తీసుకోమా. తీసుకో. వద్దక్క, అక్క, అక్క వద్దక్క, అక్క వద్దక్క, అక్క, అక్క వద్దక్క. స్వర్ణ, కరుణించావా అమ్మా? నా చెల్లెలి జీవితాన్ని ఉద్ధరించడానికి ఈ మెమరీ కార్డ్ మాకు కనిపించేలా చేసావా అమ్మా? నా భావను రక్షించుకునే అవకాశం ఇలా ఇచ్చావా తల్లి? అక్క, పదక్క. దీనిలో ఏముందో, ఏ సాక్ష్యం భావని కాపాడుతుందో అది జడ్జి గారికి చూపించి నా భావని కాపాడుకుందాం. పదక్క, పద పద. పద. ఎక్కడికి వెళ్తారే? ఆ? ఇవ్వండి, ఆ మెమరీ కార్డు ఇవ్వండి అమ్మా, ఇవ్వండి.
మేడం వదలు. అయ్యో ఒరేయ్, వాళ్ళని పట్టుకోండిరా. వాళ్ళని వదలకూడదు. వాళ్ళంతా చూడాల్సిందే ఇవాళ. ఆ మెమరీ కార్డ్ లాక్కోవాల్సిందే. వెళ్ళండి. ఛ! తప్పించుకున్నారే. ఆ. పోయి పోయి ఈ చెత్త కుప్పలోకి వచ్చారే. ఎక్కడిని వెతకాలి? ఎక్కడ దొరుకుతారు వీళ్ళు? రేయ్ ఇలా కాదురా, వెళ్ళి టార్చ్ లైట్ తీసుకొద్దాం రా. పద. రేయ్, ఏంట్రా ఏమైంది? చీకట్లో కనిపించలేదు, టార్చ్ లైట్ తీసుకెళ్దామని వచ్చాం. సరే సరే, ఏమక్కర్లేదు. వాళ్ళెటు వెళ్ళినా బయటికి రావడానికి ఇదొక్కటే దారి. వాళ్ళిట్నుంచే రావాలి, ఇట్నుంచే వెళ్ళాలి. ఉండండి, సీతకి ఫోన్ ట్రై చేస్తాను. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. రే, మీరు దాని ఫోన్కి ట్రై చేస్తూ ఉండండి. అది మెమరీ కార్డులో ఏముందో చూడాలంటే ఫోన్ ఆన్ చేసి తీరాలి. ఫోన్ రింగ్ అయితే మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. సూపర్ ఐడియా మేడం. ఏయ్, అది చాలా తెలివైంది. అది ఎన్ని ఎత్తులైనా వేయగలదురా. చూడండి, ఆ సాకేత్ మాత్రం విడుదల కాకూడదు. ఉరి పొడ్డ తర్వాత ఏం తెలిసినా పర్వాలేదు. అంతవరకు మీరు ఇక్కడే కాపలా ఉండండి. ఎప్పటికప్పుడు ఏ విషయమైనా నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండండి. అలాగే మేడం. మీరు వెళ్ళండి మేడం, మేము చూసుకుంటాం. ఓకే, నాకు టైం అవుతుంది. మీరిక్కడే ఉండండి. జాగ్రత్త. బీ కేర్ఫుల్. రేయ్, మనం ఎంతసేపు అని వెయిట్ చేయాలరా? రేయ్, నువ్వు వెళ్ళి బీరు ప్లే కార్డ్స్ తీసుకురా. అలాగేరా.